మే 21 దేవుని వాగ్దానం. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 6వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేస్తూ ఉన్నాను. పిల్లారా, దేవుని మహాకృపలో మనము మరొక నూతన దినాన్ని చూసే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభువు ప్రతి సందర్భంలోనూ మనలను దీవించటానికి ఇష్టపడేవానిగా ఉన్నాడు. మనము ఇంటిలోనికి వెళ్ళినప్పుడు, బయటికి వచ్చినప్పుడు ఆశీర్వదింపబడిన జనాంగంగా ఉండటానికే ప్రభువు మనలను నిర్మించాడు. అటువంటి ఉన్నతమైన దీవెన దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క కోపానికి లోనవుతున్నప్పుడు, దేవుడికి దూరం అవుతున్న సందర్భంలో వారితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను గైకొనని ఎడల నీవు ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆశీర్వదింపబడతావు, బయటకు వచ్చినప్పుడు ఆశీర్వదింపబడతావు. నిజమే, మనము ఎక్కడున్నా దీవెనకరంగా ఉండటానికి ప్రభువు మనలను ఎంచుకున్నాడు అనే విషయాన్ని ఎన్నటికీ మరవద్దు. నిన్ను దీవెనగా అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు ఉంచబోతా ఉన్నాడు. నీవు ఎక్కడున్నా ఆశీర్వదింపబడిన జనాంగంగా ప్రభు నిన్ను చేస్తాడు. అయితే ఆయన మాటను శ్రద్ధగా విని ఆయన నియమించిన ఆజ్ఞలను గైకొన్నప్పుడు మనలను ఉన్నతమైనటువంటి స్థాయిలో ప్రభు దీవిస్తానని 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండములో చాలా స్పష్టంగా ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు అలాంటి దీవెన నీవు కోరుకున్న ఎడల ప్రభు వైపుకు రా. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. నీ బిడ్డలు ఎక్కడున్నా దీవెనకరంగా ఉండనట్లుగా వారిని ఆశీర్వదించండి. వారిని, వారి కుటుంబాలలో గొప్ప దీవెన మీరు అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దిన దీవెనలతో నింపి బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీరే దీవెనకరంగా బిడ్డలను ఉంచండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.